ఆత్మరక్షణ కార్యం చేస్తున్నాం. మంచిగా పైసలు ఇవ్వాలి, పొలం ఇవ్వాలి, అడిగిందే తడవుగా ఏదైనా చేసేయాలి. మనకు అన్ని లైన్ క్లియర్ ఉండాలన్నట్టు. అసలు మొత్తం మన 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 ప్రయాణం అంతా కూడా నీట్గా చేసేయాలి దేవుడు. ఎందుకంటే ఆయన కోసం కదిలే మనం. మళ్ళీ ఇందులో తన్నులు, తిట్లు, కొంతమంది అయితే సచ్చుడు, హతసాక్షులు, ప్రాణాలు, రక్తాలు గార్చడాలు. నీకేం అనిపించట్లేదు ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే, ఏది నాయన ఇదంతా అవసరమా? అనండి దేవునికి వెళ్ళి చూస్తే, అవసరమా దేవా ఇవన్నీ? మా కోసం అడుగుతున్నాయా? నీ కోసమే కదా. మాకెంత సెక్యూరిటీ ఇవ్వాలను. కానీ కొంతమంది సేవకులు హతసాక్షులు అయిపోయారు, కొంతమంది విశ్వాసులు హతసాక్షులు అయిపోయారు, గరీబోళ్ళుగా అయిపోయినారు. ఏంది ప్రభువా? సరేలే, 2. ఫస్ట్ది ఏంటి? తట్టిందాకా తీయమన్నావు, ఎప్పుడు తీస్తావు? ఫస్ట్ది. రెండోది, నీ పనికి మేము పూనుకున్నప్పుడు అన్ని విషయాల్లో మాకు మస్తుగా పైసలు ఇవ్వాలి, మంచిగా మార్గం సరళపరచాలి, అన్నీ చేయాలి. నువ్వు ఏం చేస్తలేవు, పిచ్చి కుక్కలు తిన్నాడు తిరుగుతున్నావు. మళ్ళీ తిరిగిందిగా మాకు మళ్ళీ నిందలు, అవమానాలు, అడ్డంకలు. పాపం చేసేటోడికి బార్ షాప్ పెట్టినోడిని ఎవడు అడగడు, పబ్బు పెట్టినోడిని ఎవడు అడగడు, దరిద్ర పనులు చేసేవాళ్ళని ఎవడు అడగడు. మందిరం కడితే మాత్రం ఎక్కడెక్కడో సచ్చిన శవాలు కూడా లేచి వస్తాయి. సచ్చిన శవాలు కూడా లేచి వచ్చి, ఏంది ఇక్కడ ఇట్లా కట్టిర్రని దయ్యాలు కూడా వచ్చి మాట్లాడుతుంటాయి. సచ్చిన శవాలు వచ్చి మాట్లాడుతుంటే, దయ్యాలు వచ్చి మాట్లాడుతుంటే, మనుషులు వచ్చి మాట్లాడుతుంటాయి. ఏం కర్మ చేసయ్యా ఇది? 2. మూడోది, అసలు మేము నిన్ను నమ్ముకున్నామంటే ఎంత గొప్ప విషయం. అసలు మేము నిన్ను నమ్ముకున్నామంటేనే సూపర్ కదా, పండుగ చేసుకోవాలి కదా. నువ్వు మా వాళ్ళందరూ రివర్స్ అయిపోతారు. మాకు నిన్ను నమ్ముకుంటే చాలు. అప్పటిదాకా ఫ్రెండ్షిప్లో ఉన్న వాళ్ళంతా కట్ అయిపోతారు. ఏందయ్యా, ఏంది అసలు? నీ జోలికి వస్తే అన్ని బాధలేనా? నిన్ను నమ్ముకుంటే బాధలు, నీ సేవకు వస్తే బాధలు, నిన్ను అడగాలంటే బాధ, నువ్వు ఇచ్చిందాకా బాధ. మీకు ఎప్పుడన్నా ఇట్లాంటి డౌట్ వచ్చిందా? అది చెప్పేశారు. ఇట్లాంటి చెత్త డౌట్లు మాకు రావు అనేదే కదా మీ సమాధానం. కానీ నాకు వస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు 25 ఏళ్ళకైనా ఇచ్చేదే, 20 ఏళ్ళకైనా ఇచ్చేదే, 10 ఏళ్ళకైనా ఇచ్చేదే. ఇచ్చేదేదో ఇసాకును ముందే ఇవ్వచ్చుగా. 75కు పిలిచి 25 ఏళ్ళు ఆగి 100కి ఇచ్చాడు, 100 ఏళ్ల వయసుకి. అదే పాపం పిలిచినప్పుడే ఇచ్చుంటే నెక్స్ట్ ఇయర్లోనే 100 ఏళ్ళు వచ్చేటప్పటికి 24 సంవత్సరాలు కొడుకు ఉండేవాడు మంచిగా. ఇప్పుడు 80 ఏళ్ళకైనా మోషేనే వాడుకున్నావుగా. అదేదో 40లో ముందుకు వచ్చాడుగా, అప్పుడే బలపరిచి, అప్పుడే అభిషేకించి, అప్పుడే శక్తినిచ్చి వాడుకుంటే అయిపోయి 40 ఏళ్ళు కవర్ అయ్యేదిగా. మళ్ళీ 40 ఏళ్ళు మిద్యాను పోయి అనవసరంగా గొర్రెలు కాపించి అక్కడ టైం అంతా వేస్ట్ చేయించి, ఏంది పనులన్నీ ఏందిదేవా? సరిగా నీకు అర్థం కావట్లాయా? ఎట్లా నడపాలో తెలియట్లా. మా సలహా తీసుకో. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్దామా మనం సలహా దేవునికి? నీకు తెలియట్లేదు దేవా, అసలు ఎట్లా నడపాలో తెలియట్లా నీకు. అందామా దేవుణ్ణి? మరి ఎందుకండి ఇప్పుడు నేను చెప్పినవన్నీ వాస్తవాలా కావా? అసలు ఎంత బాగా సాయం చేయాలి అసలు మనకి. ఆయన రాజ్య నిర్మాణం కోసం, ఆత్మల రక్షణ కోసం కష్టపడుతున్నప్పుడు అసలు మన కాళ్ళ కింద పూలు చల్లాలి దేవుడు. పూలు చల్లకపోక రాళ్ళు ముళ్ళేస్తున్నాడు, గుచ్చుకొని సస్తున్నాం అల్లాడి. ఏంది ఇది అని గొడవ వేసుకుందామా? కుదరదు బేటా, కుదరదు. అట్లా చెప్తా విను. దేవుణ్ణి మామూలుగా తెలుసుకోవటం వేరు, దేవుణ్ణి కష్టపడి గెలుచుకోవటం వేరు. వినండిగా, జాగ్రత్తగా వినండి. దేవుణ్ణి మామూలుగా పొందుకోవటం వేరు, దేవుణ్ణి కష్టపడి గెలుచుకోవటం వేరు. కష్టపడి పొందుకున్న దాని విషయంలో మనకి 2 ఉంటాయి.
చాలా ఉంటాయిలే, కానీ నేను చాలా చెప్పాను, 2 చెప్తా. కష్టపడి సంపాదించుకున్న దానిలో మనకు 2 ఉంటాయి. ఒకటి సంతృప్తి ఉంటుంది, 2 దాని విలువ మనకు అర్థమవుతుంది. మళ్ళీ చెప్తున్నా, ఒకటి కష్టపడి సాధించుకున్నప్పుడు సంతృప్తి ఉంటుంది, 2వది దాని విలువ మనకు తెలుస్తుంది. ఇప్పుడు తల్లిదండ్రి కష్టపడి పైసలు కూడబెడితే వచ్చిన సంతానం నీళ్లలాగా డబ్బులు ఖర్చు పెడతారు. ఎంతమందికి తెలిసి ఈ సంగతి? తల్లిదండ్రి మూలుగుతూ ఉంటారు, రే 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 డబ్బులు రా, రే డబ్బులు రా. డబ్బులన్నీ అయిపోయినట్టు బాధపడతావేంటి డాడీ? మస్తు పైసలు ఉన్నాయి కదా, నేనేం అన్నీ కాజేశానా? కొన్నే కదా. అరే కూర్చొని తింటే కొండలైనా తరిగిపోతాయిరా, కరిగిపోతాయిరా. రే డబ్బులన్నీ ఆగం చేస్తున్నావురా, కష్టపడి సంపాదించినాయిరా. అంటే కష్టపడి సంపాదించిన వాళ్ళకి దాని విలువ తెలుసు. కష్టపడకుండా వాళ్ళ అయ్య సంపాదిస్తే వీడు అనుభవిస్తున్నాడు కనుక వీడికి ఆ విలువ తెలియదు. కష్టపడి సంపాదించినోడు దాని విలువను ఎరుగున్నాడు కనుక తృణప్రాయంగా దాన్ని ఖర్చు పెట్టలేడు, అవసరానికే వాడతాడు, దాని విలువని గుర్తించి జాగ్రత్తగా చూస్తాడు. కష్టపడకుండా పొందినోడు దాన్ని నీళ్ళలాగా, మంచి నీళ్ళలాగా, దానికంటే ఎక్కువగా తృణప్రాయముగా ఖర్చు పెడతాడు. అంటే వాడికి దాని విలువ తెలియదు. ఇప్పుడు చెప్పండి, దేవుడు మానవుడికి ఏర్పాటు చేసినటువంటి ప్రయాసం ఎందుకు ఏర్పాటు చేశాడు? ఏదైనా కష్టపడి సాధించేటట్టు, కష్టపడి పొందేటట్టు. దేవుడు తలుచుకుంటే చిటికలో అన్నీ చేసేయగలడు, చిటికలో మనకు అన్ని ద్వారాలు తెరవగలడు, చిటికలో మనకు అన్ని నెరవేర్చగలడు. కానీ అలా చేయటల్లా దేవుడు ఇక్కడ నీలోని వీరత్వం, పోరాట పటిమ, చురుకుదనం, పట్టుదల, దీక్ష, దక్షత, నీ మొండితనం మొత్తాన్ని చూడాలనుకుంటున్నాడు. దాన్ని బట్టి ఆయన సంతోషించాలనుకుంటున్నాడు. నీకు కావాల్సింది ఉంచుతాడు అక్కడ, నీకు కావాల్సింది అక్కడ ఉంటుంది. కానీ నువ్వు ఇక్కడ ఉంటావు. ఇక్కడ నుంచి నువ్వు అనేక తిప్పలు పడి 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 అడుగు చేరాలి. ఈ చేరాలంటే చాలా పోరాటాలు ఎదుర్కోవాలి నువ్వు. ఈ పోరాటాలు ఎదుర్కొని దాన్ని సాధించినప్పుడు దేవుని దృష్టిలో నువ్వు వీరుడివి, దేవుని దృష్టిలో నువ్వు యోధుడివి, యోధురాలివి. ఓకేనా? ఇక్కడ ఎందుకు పెట్టాలి? ఇన్ని ఫైట్లు ఎందుకు పెట్టాలి? నీ దగ్గర, నీ కాళ్ళ దగ్గర పెట్టవచ్చు. పెట్టడు. నీకు ఛాలెంజ్లు ఇస్తుంటాడు ఆయన, దమ్ముంటే రారా అని. హలో బిడ్డలారు, ఎంతమందికి అర్థమైంది? ఆయన సవాళ్ళు ఇస్తూ ఉంటాడు. ఆయన సాధించరా బేట. ఏం సాధించేదా? అన్ని అడ్డంకులే, అంతే ఉంటారా? నడు ముందుకి. నా వల్ల కాదు కాదా? ఓడిపోయినావా? ఓటమి ఒప్పుకోను. మరి నడవలేను. మరి అట్లెట్లరా? అప్పుడు దావీదు అన్నాడు, ఎక్కలేని ఎత్తైన కొండ. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కడానికి ఎందుకు ట్రై చేస్తున్నావా? ముందుకు తెలుసుగా నీకు ఎక్కలేవని. నేను ఎక్కలేను కానీ ఆయన నన్ను ఎక్కించగలడు. ఎక్కాలన్న ఆశ ఉంది, ఎక్కే ఓపిక నాకు లేదు. కానీ నన్ను పిలిచి నా చేయి పట్టుకున్న వానికి ఆ ఓపిక ఉంది, ఆయన ఎక్కించగలడు. అందుకే ఆయన పాదాలు పట్టుకుంటున్నా. ఎక్కి తీరాల్సిందే. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ. చక్కని ప్రభు నీ మోము చూడా, చక్కని ప్రభు నీ మోము చూడ. నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా.
ప్రభు మోర వినవా, ప్రభు మోర వినవా, నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. మీకు ఒక సుందరమైన విషయం చెప్తానండి. ఏ నొప్పులు లేకుండా అమ్మ బిడ్డని కనొచ్చు. ఒకవేళ ఏ నొప్పులు లేకుండా అమ్మ బిడ్డని కంటే వాడిని ఎట్లా చూసిద్దో. చావును అనుభవించి కంటది బిడ్డని. ఇప్పుడైతే అంత సీన్ లేదు అన్నయ్య, మత్తిచ్చి ఆపరేషన్ చేసి తీసేస్తున్నారంటే, మత్తిచ్చి ఆపరేషన్ చేసి తీసేస్తున్నారు. ఆ మత్తు దిగిన తర్వాత ఎన్ని రోజులు? సహజ కాన్పు అయితేనేమో కొన్ని గంటలే బాధ. సర్జరీ జరిగితే మినిమం 11 రోజులు బెడ్ మీదే. ఆ సహజ కాన్పు కంటే ఎక్కువ దరిద్రం ఈ ఆపరేషనే. ఎంతమంది ఒప్పుకుంటారా తల్లి? మా బంగారాలమ్మ మీరు. ఏది ఎక్కువ బాధరా అమ్మా? సర్జరీయే మహాదరిద్రం. ఆ చేసేటప్పుడు కాసేపే అర్థం కాదు, తర్వాత మత్తు దిగినాక ఉంటుంది 11 రోజులు. పాపం ఆ కుట్లు మాని మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చి బిడ్డ కంట్రోల్ అయింది, అన్ని విషయాల్లో నార్మల్ అయిన దాకా ఇబ్బంది పాపం. కొంతమంది అయితే ఇక దెబ్బ వీక్ అయిపోతారు. కాబట్టి ఒక బిడ్డకి జన్మనివ్వటం అటైనా ఇటైనా ఎట్లయినా. సరోగసి అని అద్దె గర్భాల్లో బిడ్డలకి అంటున్నారు. ఇక దానికన్నా పెంచుకున్న బిడ్డతో, ఇక పెంచుకున్న బిడ్డ ఆ బిడ్డ ఈక్వలే. కానీ కష్టపడి నవమాసాలు మోసి అన్ని పత్యాలు ఉండి కనేటప్పుడు చావుని రుచి చూచి బిడ్డని కన్న తల్లికి ఆ బిడ్డ మీద పుట్టే మమత అంతింత కాదు. వాడి కోసం చచ్చిపోయిద్ది కూడా అవసరమైతే, ఆమె కోసం చచ్చిపోయిద్ది కూడా అవసరమైతే. ఏంటమ్మా అంత బాధపడుతుంటే? నవమాసాలు మోసి ప్రసవ వేదన అనుభవించి కన్నానండి, మీకేం తెలుసు? ఆ బిడ్డ కోసం చంపేసిద్ది కూడా అవసరమైతే ఎదుటివాడిని. ఒక అద్భుతమైనటువంటి మాతృమూర్తి మమత అలా ఉంటుంది. చిరుతపులి మీదే తిరగబడింది ఒక ఆమె. చిరుతపులి మీద తిరగబడింది బిడ్డను సేవ్ చేయడానికి, సావగొట్టింది దాన్ని. చూడు తన బిడ్డ విషయంలో తల్లికి ఎంత తీవ్రత ఉంటుందో. అరే అది చిరుతపులి నన్ను చంపిద్దాన్ని అనుకోలా, దాన్ని ఎంత గందరగోళం చేసిందో. ఒళ్ళంతా గాయాలే, దాన్ని చంపి బిడ్డని సేవ్ చేసుకుంది. భూకంపం వచ్చి అన్నీ కూలిపోతుంటే బిడ్డని పొత్తేళ్లలో అట్లా పెట్టుకొని తను చచ్చిపోయింది, బిడ్డను బతికించుకుంది. ఎందుకంత తీపి? కష్టపడి నవమాసాలు మోసి ప్రసవ వేదనను అనుభవించి ఆ బిడ్డనికి జన్మనిచ్చింది. ఆ శ్రమలో ఆ మమత ఏర్పడింది. అంత శ్రమపడి పొందింది గనుక ఆమెకు అది చాలా విలువైంది. ఆ సంతతి ఏమంటాయా? ఇప్పుడు ఇదే విధంగా సంఘమును కూడా యేసయ్య అంతేగన్నాడు. ఒక అమ్మ మరణయాతనను అనుభవించి బిడ్డకు జన్మనిచ్చినట్లే కల్వరి శిలువలో భూమి ఆకాశముల నడుమ 3 మేకులతో గుచ్చబడి మరణము, ఘోరమైన యాతనాకరమైన మరణమును అనుభవించి ప్రక్క డొక్క బల్లెపు పోటుల నుంచి కన్నాడు సంఘమును. అందుకే సంఘం అంటే అంత తీపి ఆయనకు. ఒట్టిగా రాలా సంఘం, శ్రమలో. క్రీస్తు శిలువ శ్రమలలోనే పుట్టే సంఘ కన్యక. అంత శ్రమపడి సాధించుకున్నాడు సంఘాన్ని. అందుకే సంఘాన్ని సౌలు హింసిస్తుంటే, సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు? బిడ్డకి తల్లికి ఏ వాత్సల్యం ఉందో అదే మమత సంఘానికి క్రీస్తుకు ఉంది. బిడ్డ సంఘం అంటే ఎవరో కాదమ్మా, విశ్వాసి, శిష్యుడా, శిష్యురాలా, నువ్వే. నిన్ను హింసిస్తే ఆయనను హింసించినట్టు. నిజమే. స్కూల్లో టీచర్తో సహా వాళ్ళ అమ్మ ముందు నువ్వు టీచర్ అయి ఉంటే వాళ్ళ అమ్మ ముందు బిడ్డను కొట్టు. నువ్వు ఒక దెబ్బ ఓర్చుకుంటుంది. దరిద్రుడా తన్నులు తిను, మరి ఎందుకు? హోంవర్క్ చేయాలిగా, తిను అంటది. మళ్ళీ ఇంకోసారి దండపోయింది అనుకో, ఫోన్లే మేడం చేస్తాడులే అంట. ఆయన కఠినంగా కొట్టింది అనుకో, పటాపట 2 దెబ్బలు, ఇంకా ఆగదు. ఏదమ్మా నువ్వు ఏం చదువు చెప్పటం?
చిన్నపిల్లలు అంతేనా కొట్టేది? అంతేనా కొట్టేది? ఒక చిన్న దెబ్బ కొట్టాలి, వదిలేసేయాలి. ఏంటి నువ్వు అని పోయి హెడ్ మాస్టర్ కంప్లైంట్ చేస్తారు. ఓర్చుకుంటావా? కొంతమంది తల్లులు అయితే అలాగా పోయి టీచర్ని కూడా కొట్టేవాళ్ళు ఉన్నారు. అరే కొట్టింది వాడిని పట్మని కొడితే తన్నులు తిని వాడు అమాయకంగా చూస్తున్నట్టు వాడికి ఏం ఫీలింగ్ ఉంటుంది, ఈమెకు మాత్రం తనను హింసించినట్టు ఫీల్ అయ్యింది. ఎందుకో తెలుసా? వాత్సల్యం, మాతృవాత్సల్యం. అదే సంఘం ఎడల క్రీస్తుకుంది. అందుకే నన్నెందుకు హింసిస్తున్నావు సౌలా అన్నాడు. ఎందుకంటే ఆయన తల్లిలాగా ఫీల్ అవుతాడండి. మన విషయంలో ఎదుటి వాళ్ళు గాయపరిచినప్పుడు తల్లిలాగా రియాక్ట్ అవుతాడు, అమ్మలాగా రియాక్ట్ అవుతాడు. ఓర్చుకోలేడు. మనం ఏడ్చినా తట్టుకోలేడు, దిగులేసుకున్నా తట్టుకోలేడు, కృంగిపోయినా తట్టుకోలేడు. ఏదో ఒక వాక్కుతో ఏదో ఒక విధంగా నిన్ను మళ్ళా లేవనెత్తిందాకా వదిలిపెట్టాడు. నీకు వినే చెవి గ్రహించుకునే మనసు ఉంటే, నువ్వు కనిపెట్టగలిగితే, నువ్వు కృంగిన వేళ, దిగులు పడిన వేళ, భయపడిన వేళ ఏదో ఒక పక్క నుంచి దేవుడు నీకు తన వాక్కును అందిస్తాడు. ఎందుకు కృంగిపోతున్నావు, నేను లేనా అని ఏదో ఒక విధంగా బైబిల్ వర్డ్ నుంచో లేకపోతే వాక్యం నుంచి ఎక్కడో చోట నుంచి నీకు వాక్కును అందించుకొని నేను మళ్ళీ లైన్ చేసుకున్న దాకా ప్రశాంతంగా ఉండడు ఆయన. అక్కడ అమ్మలాగా స్పందిస్తాడు ఆయన. ఎందుకో తెలుసా? సిలువలో కఠినమైన శ్రమలు పొంది నిన్ను కన్నాడు ఆయన. అందుకు పితృవాత్సల్యం. అడగక ముందే అక్కరలెరిగి అవసరాలు తీర్చిన ఎందరు ఉన్నా బంధువు నీవే, బంధాలను పెంచిన భాగ్యవంతుడా, అవసరాలు తీర్చిన ఆత్మీయుడా, పెంచిన భాగ్యవంతుడా, అవసరాలు తీర్చిన ఆత్మీయుడా, బంధాలను పెంచిన భాగ్యవంతుడా. పదే పదే నేను పాడుకోనా, ప్రతి చోట నీ మాట నా పాటగా, మరి మరి నేను చాటుకోనా, మనసంత పులకించని సాక్షిగా. నా జీవిత గమనానికి గమ్యము నీవే, చితికిన నా గుండెకు రాగం నీవే. నా జీవిత గమనానికి గమ్యము నీవే, చితికిన నా గుండెకు రాగం నీవే. పదే పదే నేను పాడుకోనా, ప్రతి చోట నీ మాట నా పాటగా, మరి మరి నేను చాటుకోనా, మనసంత పులకించని సాక్షిగా. అమ్మలాగా స్పందిస్తాడు ఆయన. అందుకే ఇదంతా కష్టపడి సంపాదించుకున్నందున అది కలిగింది. ఒకటి విలువ తెలిసిద్ది అన్నాను, 2 తృప్తి ఉంటుంది అన్నాను. కష్టపడి ప్రసవ వేదన పడి ఒక బిడ్డని కన్న తర్వాత ఆ బిడ్డను తెచ్చి చూపిస్తే అమ్మ ఎలా ఫీల్ అయిద్దండి? ముఖం ఎట్టబెట్టిద్ది? తీసుకెళ్ళండి దుర్మార్గుణ్ణి, ప్రాణం తీశాడు కదవా అంటదా? ఏమంటది? ఏమన్నదు. ఆప్యాయంగా బిడ్డ వైపు చూసి తృప్తిగా ఫీల్ అయిద్ది. పోన్లిబ్బా, కొంచెం బాధ వేదన అనుభవించిన ఒక బిడ్డను పొందగలిగాను, ఈ లోకంలోనికి ఒక మనుషుని రప్పించగలిగాను, దేవుని కృపలు అందుకొరకు నేను వాడబడ్డాను, నా జన్మ సాఫల్యత చెందిందని అట్లా ఏమేమో అనుకుంటుంది. ఏమో అదే లేడీస్గా తెలియాలి, నాకైతే తెలీదు. ఇక వాళ్ళ ఫీలింగ్స్ ఏవో మరి నాకేం తెలియదు, నేనేమి ఆడపిల్లని కాదు కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక ఆ బిడ్డను బట్టి వాళ్ళ ఫీలింగ్స్ ఏవో కదా. కానీ ఒకటైతే వాళ్ళ కళ్ళల్లో కనపడిద్ది, తృప్తి కనపడిద్ది. కష్టపడి సాధించుకున్న దానిలో తృప్తి, విలువ 2 ఉన్నాయి. యేసయ్య మనకు సిద్ధపరిచినవి చిటికలో ఇవ్వగలడు నాన్న. ఆఖరికి ఆయన కూడా చాలా తేలిగ్గా దొరకగలడు, కానీ ఆయన కూడా దొరకడంత తేలిగ్గా. అందుకే యేసయ్యను మామూలుగా పొందుకోవటం వేరు, కష్టపడి యేసయ్యను సంపాదించుకోవటం వేరు అన్నాను నేను.
ఇప్పుడు యేసయ్యని పొందుకోవాలంటే కొంతమంది పెద్ద పెద్ద త్యాగాలే చేయాలి. కులపోళ్ళు వెలేస్తారు, కుటుంబం వెలేస్తుంది, భర్త కొడతాడు, భార్య విడాకులు ఇస్తానంటది. ఎందుకమ్మా అంటే నువ్వు యేసుప్రభుని నమ్ముకున్నావు కాబట్టి నాకొద్దు. ఆ పరాయి మతం దేవుడిని నమ్ముకున్నావు, నాకొద్దు, నాకు నచ్చడు యేసుప్రభు. నువ్వు యేసుప్రభుని భక్తి చేస్తానంటే విడాకులు ఇస్తాను. కొంతమంది కులపిచ్చి ఉన్నటువంటి భార్యలు, ఆ కులాల దేవుడిని నువ్వు నమ్ముకునేది ఏంది? మన కులదైవం ఉన్నారు కదా, మన కులానికి సంబంధించిన అంటే యేసు ప్రభుని ఒక కులానికి సంబంధించిన దేవుడిగా కట్టేశారు. మన ఆంధ్రప్రదేశ్లో బాగా పేరుగాంచినటువంటి విషయాలు రెండు: ఒకటి కులం, రెండు మతం. వాటికి ఇచ్చిన విలువ దేనికి ఇవ్వరు. కాబట్టి యేసుప్రభు నమ్ముకున్నావు కనుక, వేరే కులపోళ్ళ దేవుడిని నమ్ముకున్నావు కనుక విడాకులు పెట్టుకో, సంతకం పెట్టేస్తాను, వద్దు నీతో ఉండను నేను అంటది భార్య. ఒక్కో చోట భర్త సంవత్సరాలు కొట్టేవాళ్ళు ఉన్నారు భార్యను, యేసుప్రభుని నమ్ముకున్నందుకు. విడాకులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, నెట్టేసిన వాళ్ళు ఉన్నారు, పుట్టింటికి పంపించిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది పిల్లల చేత నెట్టివేయబడ్డారు. యేసుప్రభుని నమ్ముకున్నందుకు నువ్వు మాకు వద్దే అమ్మా, పోయి ఏ ఓల్డ్ ఏజ్ హోమ్లోనూ బతుకుపో అని నెట్టేసిన వాళ్ళు ఉన్నారు. ఈ సీన్ జరుగుతుంటే యేసుప్రభు పక్కన కూర్చొని చూస్తుంటాడు. ఈ సీన్ తగిలిచ్చి నీకు ఆయన పక్కన కూర్చొని చూస్తుంటాడు, ఇప్పుడు నువ్వు ఎట్ట రియాక్ట్ అవుతావని. యేసుప్రభు వద్దు, ఏమొద్దులేండి, నాకు నువ్వే కావాలి, నువ్వే నా దైవం, నువ్వే నా లోకం, నువ్వే నా ప్రాణం అనుకుంటా మన దగ్గర కూర్చుంటుందా? అవసరమైతే అన్ని బంధకాలు బలవంతంగా తెంచుకోనైనా సరే వచ్చి నన్ను హత్తుకుంటుందా? నన్ను గెలుచుకుంటుందా, ఓడిపోయిద్దా? ఇప్పుడు గెలుచుకోవాలి ఆయన. నువ్వు ఒక వస్తువు ఉన్నట్టు ఉన్నాడు అక్కడ కూర్చొని, పిలుస్తున్నాడు చేతులు, గెలుచుకో తల్లి నన్ను. ఏం గెలుచుకోవటం, ఏమన్నాయా, నేను అన్ని కోల్పోయేటట్టున్నాను, నీకు ఒక వందనాలయ్యా, నాకు వద్దులే అని సర్దుకుంటావా? లేకపోతే ఎవరున్నా లేకున్నా నీతోనే నా పయనము. ఒకసారి ఓ సోదరు నాతో అంది, ఇన్ని బాధలు పడతా ఎట్లా ఉన్నామాయే క్రీస్తులో అన్నాను. ఏందన్నా ఉండేది, కష్టపడి గెలుచుకున్నానన్నా, ఆయన ఎట్టబోగొట్టుకుంటానంది. నేను కష్టపడి సంపాదించుకున్న యేసయ్యని, కష్టపడి గెలుచుకున్న యేసయ్యనంది. మైండ్ పోయే మాట. ఎంత వెయిట్ ఉందనుకున్నావు ఆ మాటకి? ఒక తల్లి బిడ్డను పొందినట్టు, యేసయ్య సంఘమును పొందినట్టు, మనము కూడా యేసయ్యను పొందు విషయములో రిస్క్ చేయాల్సిందే. అందుకే ఆయన అన్నాడు, బాప్తిస్మం ఇచ్చు యోహాను దినమును మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యం బలాత్కారుల చేత పట్టబడుచున్నది, బలాత్కారులే దాన్ని ఆక్రమించుకొనుచున్నారు అన్నాడు. బలాత్కారులు అంటే ఎవరో తెలుసా? మనకు తెలిసి లోకంలో బలాత్కారులు అంటే రేపిస్టులు. అది కాదు అక్కడ అర్థం. బలాత్కారులు అంటే సమస్తమును బలవంతముగా త్యజించి నాకు ఆయన మాత్రము చాలని సాహసించి అడుగు ముందుకేసేవాళ్ళు. ఆ సోదరు ఆ మాట అంటే నాకు మైండ్ బ్లోయింగ్. కష్టపడి గెలుచుకున్నానన్నా యేసయ్యనే, అంత తేలిక వదిలిపెడతానా? ఊపిరైనా వదులుతా కానీ యేసయ్యను వదలా. అందుకే యేసయ్యలోకి నువ్వు వచ్చేటప్పుడు కొన్ని రిస్కులు నీకు ఎదురయ్యేటట్టు చేస్తాడు ఆయన. ఇప్పుడు అర్థమైందా? కొన్ని ప్రతికూలతలు అడ్డొచ్చేటట్టు చేస్తాడు, కొన్ని వార్నింగ్స్ నీకు వచ్చేటట్టు చేస్తాడు, కొన్ని శోధనలు, కొన్ని విమర్శలు, కొన్ని వెలివేతలు. అసలు నీ రియాక్షన్ ఎలా ఉంటుంది? నువ్వేమైనా చేసేసయ్యా, నిన్ను వదిలైతే నేను ఉండలేను. నా మనోనేత్రాలు వెలిగించావు, నిన్ను వదిలి నేను ఉండలేను, నాకు నువ్వు చాలు. చాలునయ్య నీ కృపా నా జీవితానికి, సాగిపోదు యేసయ్యా సాగరాలే ఎదురైనా,
సాగిపోదు యేసయ్యా, సాగరాలే ఎదురైనా చాలునయ్య నీ కృప నా జీవితానికి. దేవునికి మహిమ. యేసయ్యని కష్టపడి సాధించుకోవాలి. ఆ రిస్క్ పెట్టాడు అక్కడ. అప్పుడు ఏం జరిగిద్ది? యేసయ్యను పొందినందుకు తృప్తి, ఆయన విలువ మనకు అర్థమైద్ది. ఎంత విలువైన వాడు, ఎంత కష్టపడి సాధించుకున్నాం, ఎంతమందిని వదిలేసుకోవడానికి ఇష్టపడ్డాం. మరి ఇప్పుడు మనకి ఆణిముత్యం కంటే ఎక్కువ యేసయ్య. ఇంక వదలబుద్ధి అయిద్దా? వదులుతామా? అందుకే రిస్కుతో ఆయన్ని సాధించుకునే పద్ధతి పెట్టాడు. కొంతమందికి చాలా తేలిగ్గా దొరికినట్టు ఉంటుంది, వాళ్ళు చాలా తేలిగ్గా వదిలిపెడతారు కూడా. చాలా సులభంగా దొరికినట్టు ఉంటుంది, చాలా సులభంగా వదిలేస్తారు. కష్టపడి పోరాటాల నడుమ యేసయ్యని హత్తుకున్నోళ్ళు సావనైనా చేస్తారు, కానీ యేసయ్యని మాత్రం వదలరు. ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది బ్రదర్స్? థ్యాంక్ యూ. అట్లాగే ఇప్పుడు మనం ఆయన సేవ కోసం పరిగెత్తుతుంటే ఆయన మంచిగా ఎదురొచ్చి అన్నీ రెడీ చేసి పెట్టినా బెట్ట అనకుండా పనికి మాలిన వాళ్ళకేమో అన్నీ ఇచ్చి దేవుని పని చేయడానికి మనకేమో ఏమి లేకుండా చేసి, ఏంది ఇది అంటే అది కూడా కష్టపడే సాధించాల్సి ఉంది, అది కూడా రిస్క్తోనే ఉంది. చేయాలే మరి, విశ్వాసం రిస్కులు చేసిద్ది. అయితే ఒక్కటి నిజం, నీవు మొండికి బడి రిస్క్ చేసి పోరాడుతూ అడుగులు ముందుకేస్తే, గుర్తుపెట్టుకో, అడుగులు ముందుకేసి నీ పట్టుదల వదలకుండా అలాగనే నువ్వు ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా నీ కోసం ఆయన కదిలి నీకు ఎదురొచ్చి నీ చేయి పట్టుకొని ఎక్కిస్తాడు ఆయన అక్కడికి. అప్పటిదాకా నీ పట్టుదల, నీ ఓర్పు, నీ సహనం, నీ మొండితనం, నీ నిరీక్షణ, నీ విశ్వాసం మొత్తం టెస్ట్ చేస్తూ ఉంటాడు. కష్టపడనిస్తాడు, రిస్క్ పడనిస్తాడు, ఒత్తిడి కానిస్తాడు. ఎందుకంటే అన్ని రిస్కులతో ఒక పనిని నువ్వు సాధించగలిగితే అప్పుడే దాని విలువను గుర్తించి నువ్వు జాగ్రత్తగా దాన్ని కాపాడుకోగలవు. ఏమన్నా అర్థమైందా నేను చెప్పింది? ఇప్పుడు బ్రదర్, సంఘంలో సాక్ష్యం జాగ్రత్తగా కాపాడుకోండి. మీ క్యారెక్టర్ జాగ్రత్త, మీ ప్రవర్తన జాగ్రత్త, మీ పిల్లలు జాగ్రత్త, మీ భార్య జాగ్రత్త, మీరు జాగ్రత్త. డబ్బుల విషయంలో ఎలా ఉండండి, క్యారెక్టర్ విషయంలో ఎలా ఉండండి, పరిశుద్ధత విషయంలో ఎలా ఉండండి, భక్తి విషయంలో, ఇదంతా నేను చెప్తున్నాను కదా. అదే వాళ్ళు కష్టపడి సంఘాన్ని కడితే, ఒక్కొక్క ఆత్మని ప్రయాసపడి ఒక 50 మందిని గడితే, ఒక 100 మందిని గడితే నాకు ఈ బాధ అంతా, ఈ బోధల బాధే ఉండదు. ఎందుకో తెలుసా? కష్టపడి ఒక్కొక్క ఆత్మని సమకూర్చారు గనుక, కష్టపడి సాధించింది గనుక దాని విలువ వాళ్ళకి తెలుసు. అందుకే దాన్ని సులభ సూత్రంగా పోగొట్టుకోవడానికి ఇష్టపడరు. అప్పుడు నేను చెప్పిన జాగ్రత్తలన్నీ శిరసా వహిస్తారు, నేను చెప్పకపోయిన వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే దేవుని కృపను బట్టి ఈ పరిచర్య చేసేటప్పుడు ఆ భారాన్ని బట్టి నేను కూడా ఆ విధంగా బ్యాలెన్స్ అయ్యేటట్టు దేవుడు చేశాడు కాబట్టి. ఇప్పుడు ఇక్కడ ఎవరిని నిలబెట్టి పరిచర్యకు వచ్చిన వాళ్ళని కాస్త వాళ్ళ సమస్యలు విని వాళ్ళని కాస్త ఆదరించండి అన్నాను అనుకో, వాళ్ళు నాలాగే చేస్తారా? మీరు చెప్పండి, నా అంత భారంతో చేస్తారా? ఆగు, ఏంది వినపట్లేదా? అన్న ఇప్పుడే లోపలికి వెళ్ళాడు, ఆగు, ఏంది, రా పక్కరా, బ్రదర్, ఏంది వినపట్లేదా? ఆగు, నిలబడు, ఏంది కాదన్నా, అన్నా ఆగు, వస్తాడు, ఆగు, ఏంది పక్కరా. ఏమర్థమైంది మీకు? కష్టపడి ఒక ఆత్మను సంపాదించినోడికి అర్థమైద్ది అది. కష్టపడి ఒక ఆత్మని సంపాదించి ఒక్కొక్క ఆత్మని కష్టపడి క్రీస్తు కొరకు సంపాదించిన అనుభవం ఉంటే ఆ టైప్ ఆఫ్ డైలాగ్ ఉండదు. నేను అనగలనా? ఏది ఆగా అంటానా? ఏదా
ఏది అంటానా ఇక్కడ ప్రాణం విలవిలబోతున్నా సరే అన్నా అంటే అయ్యా దా అన్నా అమ్మా దా ఏమా ఎందుకు కన్నా ఆధ్యాత్మికమైన ప్రసవ వేదన అనుభవించి ఒక్కొక్క ఆత్మని కష్టపడి కన్నా ఒక ఆత్మని కష్టపడి క్రీస్తు కొరకు సంపాదించాలంటే ఎన్ని రిస్కులు చేయాలో, ఎన్ని మెంటల్ టార్చర్స్ అనుభవించాలో, ఎన్ని ఒత్తిళ్ళు ఫేస్ చేయాలో తెలుసు. ఒక మాటతో ఒక ఆత్మని చెడగొట్టేవాడికి ఏం తెలుసు? ఒక తప్పుడు మాటతో తప్పుడు ప్రవర్తనతో ఒక ఆత్మని డిస్టర్బ్ చేయటం వాడికి ఏం తెలుసు? అంటాడు కుక్కను గదినిచ్చినట్టే. కుక్క మనిషా మరేంది కుక్కను గదిచ్చినట్టు అన్నాడు గదిత్తనైంది అంటే తెలుసా నీకు ఆత్మ విలువ? కాదన్నా ఆత్మ ఓకే అన్నా, నువ్వు ఇబ్బంది పడకూడదని అని మళ్ళీ నన్ను అడ్డం పెడతా. ఆ మాటే అమ్మ ఒక నిమిషం అమ్మ ఒక నిమిషం అన్న ఇప్పుడే లోపలికి మా అమ్మ కాదు అయ్యా ఒక్క నిమిషం అన్న అటు చెవి తినరా అన్నవాళ్ళు అసలు తగా తీసుకొని కొట్టు 4 అప్పుడు వింటారా? పెట్ట బాధ వింటారా? విన్నా వినకపోయినా వాళ్ళు మనకు మనుషులు కాదు, ఆత్మలు. కష్టపడి ప్రసవ వేదన పడి ప్రభు కృపతో మనం రక్షణలోకి నడిపించిన ఆత్మలు, మన ఆత్మీయ బిడ్డలు వాళ్ళు. ఒక ఆత్మని సంపాదించాలంటే ఎన్ని కష్టాలమ్మా, ఎన్ని కష్టాలయ్యా. ఒక ఆత్మను రక్షణ నడిపించాలంటే చెడగొట్టం ఎంతసేపయ్యా, నోరు జారు ఒక మాట అంటే చాలయ్యా, పోయి అడ్రస్ లేకుండా. ఒక ఆత్మని కష్టపడి రక్షణలో నడిపించాలంటే ఎంత బాధ. అది కష్టపడి సాధించిన వాడికి అర్థమైంది ఆ బాధ్యత, ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ భారం. నేను చెప్తా కొన్ని పనులు ఇలా అని కొంతమందికి చేతనైతే కొంతమందికి చేత కాదు. వై? రక్షించాలి ఆత్మల్ని, భారం తెలియదు. అందుకే దేవుడు ఏం చేశాడంటే ప్రతి పనిలో రిస్కులు పెట్టాడు. అర్థమైందా? రిస్కులు, త్యాగాలు. ఆఖరికి ఏదైనా తోటలో ఆదాం హవ్వని నిర్మించినప్పుడు కూడా ఫ్రీగా ఇలా ఫ్రూట్స్ వ్యవసాయం చేసి తిన్నానా అన్నాడు. ఏమైనా అర్థమైందని నేను చెప్పింది? సేద్యపరచుచు దాన్ని అనుభవించాలి. నువ్వు సేద్యం చేయకుండా తినొద్దు, అప్పుడు దాని విలువ నీకు తెలియదు. అందుకని కష్టపడుతూ సేద్యం చేసుకుంటా తిన్నామన్నాడు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఎందుకు రిస్కులు పెట్టాడు దేవుడు? యేసుప్రభు నమ్ముకోవాలంటే రిస్కు. ఆయనే చెప్పాడు గ్రంథంలో, ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడండి. చాలామంది అనుకుంటారు కానీ వారి వల్ల కాదన్నాడు. అసలు ఆయన మార్గంలోకి ఎంటర్ అవ్వటమే పెద్ద ఫైటింగ్ అంట. ఆయన నమ్ముకోవటమే పెద్ద కుస్తీ ఫైటింగ్. వ్యసనాలు వెనక్కి లాగుతాయి, ఫ్రెండ్స్ వెనక్కి లాగుతారు, ఫ్యామిలీ వెనక్కి లాగిద్ది, బంధువులు వెనక్కి లాగుతారు, కులగజ్జోళ్ళు వెనక్కి లాగుతారు, మత పిచ్చోళ్ళు వెనక్కి లాగుతారు, మన శరీరం వెనక్కి లాగిద్ది. చిన్న వయసులో భక్తి ఏంది, జీవితం బోల్డ్ అంత అనుభవించాల్సి ఉంటే ఎప్పుడో సచ్చేటప్పుడు దేవుడా ప్రభువా అంటే సరిపోయింది కదా, ఇప్పుడు దేవుడు ఏంది వదిలేరుగా చాలా అనుభవించాలి అని శరీరం వెనక్కి లాగేది. ఇన్నిటిని అధిగమించి యేసయ్య మార్గంలోకి ఎంటర్ అవ్వాలి. ఇన్నిటిని చంపుకొని యేసయ్య మార్గంలోకి ఎంట్రీ ఇవ్వాలి. అసలు ఇరుకు మార్గంలోకి ఎంట్రన్స్ పెద్ద పోరాటం అని బైబిల్లో రాసింది. ఏడ రాసిందో మీకు తెలియదు. అయింది ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి అన్నాడు. ఆ పోరాడుడి అన్నది రౌండ్ కొట్టు. లూకాసు వార్త 13వ అధ్యాయం 24వ వచనం. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. అదే పెద్ద పోరాటం. యేసయ్య నమ్ముకోవటం ఓ పోరాటం, యేసయ్యతో నడిచేటప్పుడు విశ్వాసాన్ని కాపాడుకోవటం ఓ పోరాటం, కఠినమైన శ్రమల్లో తట్టుకొని విశ్వాస్యతను స్థిరంగా కలిగి ఉండటం ఓ పెద్ద పోరాటం. యేసయ్యని అడుగుతాం, అన్నీ ఇస్తానంటాడు కానీ వెంటనే ఇవ్వడు. అడిగి ఇసుగు పుట్టింది కొన్ని, అయితే అడగబుద్ధి కూడా కాదు.
ఆయన అంటాడు, ఆపేవేంది, అడుగు అంటాడు. ఇదేం ఆనందం వేసయ్యా, ఓసారి అడిగాగా, లేదు నేను ఇచ్చిందాక అడుగుతూనే ఉండాలి. ఇచ్చిందాకా అంతే. నీకు బైబిల్లో చెప్పే కదా, లూకా 18లో విసుగక నిత్యము ప్రార్థించమని. ఏం అడుగుతా తండ్రి, ఒకసారి అడిగాగా, నీకు తెలియదా, ఏం చెవుడా అయింది? లేదు, నీ పట్టుదల చూడాలి, నీ ఆసక్తి చూడాలి, నీ తీవ్రత చూడాలి. మరి ఏమాత్రం ఉందో నీకు చూడొద్దా? పట్టుదల అడుగు. అయితే ఒక్కటి మాత్రం నిజం, రిస్క్ చేసి యేసయ్యని సంపాదించడానికి నువ్వు అడుగు ముందుకేస్తే, గుర్తుపెట్టుకో, తెగించి ఒక అడుగు ముందుకేస్తే నీకోసం ఆయనే నడిచి నీకు ఎదురు వస్తాడు ఆయన. యోహాను సువార్త 9వ అధ్యాయంలో గుడ్డివాడు ఆ పనే చేశాడు. యేసయ్య వాడిని కళ్ళు ఇచ్చాడు. వాడు యేసయ్యని చూద్దామని వెళ్తా ఉంటే మధ్యలో వీళ్ళు పనికిమాలినోళ్ళు ఎదురయ్యి వాడిని ఆపేశారు. అరే, అంతకుముందు నువ్వు గుడ్డోడివి కదా, నువ్వు కళ్ళు లేవు కదా, ఇప్పుడు చూడగలుగుతున్నావా, ఏంది, ఎట్లా వచ్చినాయి కళ్ళు అంటే, ఆయన ఎవరో యేసు ప్రభు అంట. ఆయన మరి ఉమ్మూసి బురద చేసి నా కళ్ళకు రాసి చూపు ఉందని సిలోయమను కోనేటికి పంపించాడు. అక్కడికి పోయి కళ్ళు కడుక్కున్నాను, చూపు వచ్చింది, నేను ఆయన్నే చూస్తామని పోతున్నాను, నన్ను పోనీయండి అంటే, ఆగా ఏంది ఉమ్ము నేల మీద ఊసి బురద చేసి ఆ బురద రాశాడా, నీకు చూపు వచ్చిందా? ఇది నువ్వు మాకు చెప్తున్నావు, అది కూడా యేసు ప్రభు చేశాడని చెప్తున్నావు. అరే, నేల మీద ఉమ్మేసి బురద చేసి ఆ బురద రాస్తే కళ్ళు వచ్చినాయి నీకు? ఏదన్నా నమ్మే మాటేనా ఇది? అట్లా వస్తాయరా అని నిలబెట్టారు పాపం వాడిని. ఇక గుంపు కూడుతున్నారు, తడవకోకడు. చివరికి ఒకడు వచ్చి అన్నాడు, అరే మనం వీడిని నిలేసి మాట్లాడుతున్నాం కానీ అసలు వీడి ముఖం చూస్తుంటే వీడు మన ఊరు గుడ్డోళ్ళ లేడు అన్నాడు ఒకడు వచ్చి. వాడి కడుపులో మండి, అరే కళ్ళు పోయింది నాకా వీళ్ళకా? ఇప్పుడుదా గుడ్డోడిని నేను, కానీ కళ్ళున్న గుడ్డోళ్ళు చాలామంది ఉన్నారు ఎదవలో. ఒరేయ్, వీడు మన ఊరు గుడ్డోడా కాదన్నా, నిజమైన గుడ్డోడా? నేను ఈ ఊరు గుడ్డోడినే, ఫలానా దగ్గర భిక్షాటం చేస్తాను, ఫలానా వాళ్ళ అబ్బాయిని, నేను ఈ ఊరు వండేరా అన్నాడు. ఆయన అట్లెట్లా వస్తారా కళ్ళు? నీకు దేవుడు బాగు చేసి ఉండొచ్చు, యేసు బాగు చేశాడు అనొద్దు, దేవుని మయంపరచు నాయనా అంటాడు ఒకడు వచ్చి. ఆడన్నాడు, అసలు ఎందుకు ఇన్నిసార్లు ఇంతసేపు ఆయన గురించి అడుగుతున్నారు, మీరు కూడా ఆయన నమ్ముకుంటారు ఏందన్నాడు. ఒరే పాపి, నువ్వు పాపివి, ఇంకొక పాపి నువ్వేం నమ్ముతావురా? మేము మోషే ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతున్నాం, మేము యెహోవా ఆరాధకులం, మేము అన్నెందుకు నమ్ముతాం? మరి పాపల మనవి దేవుడు ఆలకింపడని ఎరుగుదును. మరి ఆయన నాకు అట్లా కళ్ళు తెచ్చాడు కదా, సరే బాయ్, ఇదంతా కాదు. ఆయన పాపియో కాడో నేను ఎరుగను, నేను ఒకటి మాత్రం ఎరుగుదును, నేను ఒకప్పుడు గుడ్డివాడిని, ఇప్పుడైతే చూచుచున్నాను అన్నాడు. ఇక పంచాయతీ పెట్టి తీర్పు చేసి వాళ్ళ అమ్మా నాన్నని పిలిపించి, గుడ్డివాడుగా మీకు పుట్టిన కుమారుడు వీడేనా అని వాళ్ళని అడిగి, వాడు మా కొడుకే కానండి, కళ్ళెట్టు వచ్చినాయి మాకు తెలియదు అంటారు. వాళ్ళు మామూలు కాదు, వాళ్ళని విలేస్తారని వాళ్ళ భయం. వాడు మా అబ్బాయే కానీ వాడికి చూపు ఎలా వచ్చిందో మాకు తెలియదండి, వాడిని అడగండి, వాడు యవనస్తుడేగా అంటే, ఒరే నేను చెబుతున్నా కదా ఎలా వచ్చిందో. ఆయన నన్ను పిలిచి నేల మీద ఉమ్మి వేసి అక్కడ బురద చేసి నా కళ్ళకు రాసి సిలోయమను కోనేట్లో కళ్ళు కొడుకొని చూపు పొందమన్నాడు రా. నేను చెబుతున్నా ఉన్నా కదరా, కళ్ళెట్టు వచ్చి నేను మళ్ళీ వాళ్ళని అడుగుతారేందిరా? యేసు ప్రభు నన్ను స్వస్థపరిచాడు, యేసు ప్రభు నా కళ్ళు తెరిచాడు, యేసు ప్రభు నన్ను బాగు చేశాడు. వీడు ఎంత చెప్పినా వినట్లేదు అని మొత్తం కలిసి ఒక తీర్మానానికి వచ్చి, ఆ ఇందు మూలంగా 50 మందికి తెలియజేయడం ఏమనగా, వీడు ఎంత చెప్పినా దేవుణ్ణి మయంపరచకుండా ఆ యేసు క్రీస్తు అనేవాడిని మయంపరుస్తున్నందున ఇక ఊళ్ళో వాళ్ళు వీడి ఊళ్ళో వాళ్ళతో మాట్లాడకూడదు, వీడిని వెలేసాం అన్నారు. వెలేశారు. యేసయ్య కోసం ఒక సాహసోపేతమైన అడిగేశాడు వాడు. వేస్తే వేసుకుంట్రా. అరే నేను కళ్ళు లేని గుడ్డోడిని, ఎక్కడ గుంటుందో, ఎక్కడ గొయ్యి ఉందో, ఎక్కడ గేదె ఉందో, ఎక్కడ కుక్క ఉందో తెలియదు, కంచంలో ఏం పడిందో కూడా తెలియదు నాకు. నీ కళ్ళు బాగున్నాయి, మీరు అన్నీ చూసుకొని పోతారు, నేను అంధుణ్ణి,
ఆయన నా మీద జాలిపడి స్వస్థపరిచాడు. అరే నా కళ్ళు వచ్చినాయి అన్న సంతోషం మీలో ఒకడికి లేకపోగా ఆయనను బట్టి నన్ను వెలేస్తారా? మీలాంటి ఎదవలతో ఉండే కంటే ఆయన కోసం వెలివేయబట్టానికే నేను ఇష్టపడుతున్నాను. మీరు నన్ను వెలివేయటం కాదు. ఇంత దరిద్రపు మనస్తత్వాలు కలిగిన మిమ్మల్ని మొత్తాన్ని, ఈ ఊరు మొత్తాన్ని నేనే వెలేస్తున్నాను. వద్దురా నాకు మీరు దరిద్రులారు, వద్దు వద్దు. కనపడితే కనపడతాడు, లేకపోతే లేదు. ఆయన కోసం నేను బయటికి వెళ్ళిపోతాను అని వెలివేతకి ఇష్టపడి బయటికి వెళ్ళాడు. అప్పుడు ఏం జరిగింది తెలుసా? నేరుగా యేసయ్య మళ్ళా వాని దగ్గరకు వచ్చాడు. యేసయ్య వచ్చాడండి. వాడు ఒక్కడికి వేసాడు, వెలివేత ద్వారా ఒక్కడికి వేస్తే యేసయ్య నడుచుకుంటా వాని దగ్గరకు వచ్చి, నీకు దృష్టినిచ్చినవాడు, నీకు స్వస్థతనిచ్చినవాడు, నీకు కళ్ళు ఇచ్చినవాడు నీకు తెలుసా? అతను నేను ఎరుగుదువా? అతన్ని చూసావా అంటే, అదే కదయ్యా నా బాధ అంతా, దరిద్రులు ఇల్లు వేస్తే వేసారయ్యా, ఆయన చూడనిస్తే బాగుండేది. ఆ తర్వాత వాళ్ళు ఏం చేసుకొని ఆయన సంతోషపడేవాడిని. ఈరోజు ఈ ప్రకృతి ఇదంతా చూస్తున్నానంటే ఆయన పుణ్యమే. ఆయన నాకు అందకుండా చేశారయ్యా, నా బాధ అది అని వాడు బాధపడితే, అప్పుడు ప్రభు అన్నాడు, నీ ఎదుట నిలిచి ఉన్నవాడు ఆయనే అంటాడు. నీ ఎదుట నిలిచి ఉన్నవాడు ఆయనే. అమాంతం వచ్చి యేసయ్య పాదాలు పట్టేసుకుంటాడు. యేసయ్యని సాధించుకోవడానికి, సంపాదించుకోవడానికి తెగించి ఒక్క అడుగు నువ్వు వేస్తే నీకోసం 100 అడుగులు ఆయన ముందుకేస్తాడు. ఎంతమందికి అర్థమైందమ్మా? తెగించి అడుగేయాలి. రెండవది, ఆయన సేవ కోసం కూడా రిస్కులైనా సరే, కొన్ని ఎదురు దెబ్బలు తగిలినా, కొన్ని గాయాలైనా మొక్కవోని దీక్షతో నువ్వు అడుగులు ముందుకేస్తే నీకోసం ఆయన కదిలి వస్తాడు. ఆయన సైలెంట్గా అబ్జర్వ్ చేస్తుంటాడు. చేతగా కాదు, చేవలేక కాదు, ఒక చిటికతో కనుసైగతో సమస్తాన్ని కదిలించగల దమ్మున్నోడు మన దేవుడు. అంత సీన్ ఉంది ఆయనకి. అయినా సరే అసలు పట్టి పట్టనట్టు, చూసి చూడనట్టు అట్లుంటాడు. నువ్వు నానా గందరగోళం అవుతుంటావు, అయినా సరే సైలెంట్గా ఉంటాడు. ఎంతవరకు పోరాడిద్దో చూద్దామని. ఇక ఆ పోరాటంలో నువ్వు అలసిపోయి ఇక బలహీనపడ్డ పరిస్థితి వచ్చింది అనుకో, అప్పుడు వస్తాడు నీ దగ్గరికి. అప్పుడు పట్టుకుంటాడు నీ చెయ్యి. భయపడుకో, నేను నీకు తోడై ఉన్నాను పదా అంటాడు. అందుకే ఆ పాట పాడుకున్నా. అలసిపో నీకుమా, అల్లుపురా నీకుమా, అలసిపో నీకుమా, అల్లుపురా నీకుమా. యేసయ్యా యేసయ్యా నీ దివ్య సేవలో నీ దీన పాత్రను, నీ దివ్య సేవలో నీ దీన పాత్రను అలసిపో నీకుమా, అలుపురా నీకుమా. ప్రైజ్ ది లార్డ్. రిస్కులు పండిస్తాను నాన్న, రిస్క్ లేకుండా అయితే ఉండదు. నేను నా లైఫ్లో ఇన్ని సంవత్సరాల ప్రయాణంలో నేను బాగా ఎరిగిన అనుభవాలు చెప్తున్నాను. నేను ఛాలెంజ్ ఉంటుంది నాన్న. చిటికలో అయిపోవు నాన్న, ఏవి అవో. చిటికలో అన్నీ ఇచ్చేసాడు అనుకో, తొక్కేస్తావు కాలు కింద. ఏసై చిటికలో అందినా కూడా తొక్కుతావు. ఏసైని తొక్కేస్తావు, ఏసయ్య పరిచర్యం తొక్కేస్తావు, ఏసై ఇచ్చిన విలువైన తొక్కేస్తావు. అందుకే నువ్వు పోరాడాలి, సాధించాలి. పదా, పరిగెత్తు, నడు, అందుకో పొందుకో, పో, నడు అంటుంటాడు. మళ్ళీ నువ్వు పోతే అది అందదు. నీకెందుకు, నువ్వు ఫరో దగ్గరికి పో, అడుగు, నువ్వు అడుగు, వాడు పంపడు, నేనే వాడిని ఆపుతా. ఇదేం ఆనందం వేసయ్యా, పనుందిలే. మరి అంత మాత్రం ఆపేవాడివి నన్ను ఎందుకు అడగమంటున్నావు? నువ్వు అడగాలి, వాడు కాదనాలి, వాడిని తన్నాలి,
అది ఇశ్రాయేలీయులు చూడాలి, ఐగుప్తీయులు చూడాలి. అట్లంట అడగాల్సిందే. అడుగు, నువ్వు అడుగు, ఒకటి ఫిక్స్ అవ్వు, నువ్వు అడిగినా వాడు ఈడు. నేనే వాని మనసు కఠినపరుస్తాను. అట్లా చేసి ఐగుప్తీయుల ఎదుట, ఇశ్రాయేలు ఎదుట నన్ను నేను ఫరో ఎదుట మహిమపరుచుకుంది. ఎందుకంటే వాడెవడు అన్నాడు కదా, వాడెవడు అన్నాడు కదా, నేనెవడో వాడికి చూపిస్తా. ఫస్ట్ సారి అడిగినప్పుడు ఏమన్నాడు వాడు? ఫరో ఏమన్నాడండి? ఆయన మాట చొప్పున నేను వీరిని పంపునట్లు యెహోవా ఎవరు, ఆయన ఎవరు అన్నాడా? ఏమన్నాడు? ఒకసారి చూస్తారా? అయిపోయిందిలే కూటమి, ఇక నేనేమి మీ బుర్రని తినను. అదే ఆడు చూడు, నోటితో అనవసరంగా సాగు తెచ్చుకున్నాడు వాడు. నోటితో సాగు తెచ్చుకున్నాడు, నాలుగుతో. కనపడలేదా? 5వ అధ్యాయం, అది నిర్గమాకాండం 5వ అధ్యాయం 2వ వచనం నుండి. ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు, నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయనెను. అక్కడ డైలాగ్ చూసావా? ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడో. ఎంత మాట అన్నావురా? ఎవడా? ఆ ఎవడో నీకు అర్థమైద్ది. ఆగు చూపిస్తాగా నేను అని అది పెట్టుకున్నాడు. దేవుని చేతిలో పడ్డ భయంకరం. డ్యాన్స్ వేస్తే మనుషుల ముందు వేయచ్చు, ఇబ్బంది లేదు, పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ దేవుని ముందు నగరాలు చేసి దేవుని ముందు డ్యాన్స్లు వేస్తే కోటింగ్ ఒక రేంజ్లో ఉంటుంది. వాడు అనవసరంగా గెలిపించుకున్నాడు ఆయన. స్టార్టింగ్ డైలాగే అది. ఆ తర్వాత ఇక వాడికి ఉంది, నువ్వు వెళ్ళి అడిగినా మోషే అడుగమ్మా అంటాడు. సరే వెళ్తున్నాను. నువ్వు వెళ్ళి అడుగు, వాడు పోనీడు. ఎందుకంటే నేను వాడి మనసు కఠినపరుస్తాగా. ఎందుకు నాయనా పోనిచ్చేటట్టు వాడి మనసును మెత్త చేయనాయనా. మెత్తం చేస్తే ఎట్లా? వాడు నేనెవడో అన్నాడు కదా, నేనెవడో వాడికి చూపిస్తా. ఒకసారి కాదు 10 సార్లు చూపిస్తా వాడికి నేనెవడో. వెళ్ళు. అక్కడేమో దేవునికేమో వాడిని తన్నాలి. దేవుడు ఛాలెంజ్ తీసుకున్నాడు. మోషేకేమో ఒకసాట్లు పోను రాను. బైబిల్ బాగా చదివితే మనకి ఇట్లాంటి విచిత్రమైన విషయాలు ఇంకా కనపడతాయి. ఇప్పుడు వాన కురిపిస్తాను, నువ్వు ప్రార్థన చేయి, మళ్ళీ వాన కురిపిస్తానని ఏలియాతో చెప్పాడు కదా. సరైన మోకాళ్ళ మధ్య తల పెట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు. పరిచారకుడు చెప్తాడు, మెరక ఎక్కి సముద్రంకి వెళ్ళి చూడరా, ఏమన్నా మేఘం పైకి ఎక్కుతుందేమో చూడమంటాడు. ఈయనేమో ప్రార్థన చేస్తాడు, వాడేమో పోయి రావాలి పాపం. ఎక్కను దిగను 7 సార్లు. సార్ ఆయన బాగానే ఉన్నాడు, నువ్వు బాగానే ఉన్నావు, నువ్వే మోకాళ్ళ మధ్య తల పెట్టి ఆయన సింహాసనంలో కూర్చున్నాడు, మధ్యలో ఎక్కలేక దిగలేక నేను చెప్తున్నాను సార్. ఎవరు? ఏలియా పరిచారకుడు. అవునా? ఒక్కసారికి వాన కురిపించవచ్చుగా, 7 సార్లు ఎందుకు? పాప ఈ మనిషిని ఎక్కించి దిగించి బాధలేంది? అంతే ఉంటుంది. మోషే నువ్వు వెళ్ళంటాడు, వాని మనసును కఠినపరుస్తాడు. నువ్వు వెళ్ళంటాడు, కఠినపరుస్తాడు. కఠినపరిచి వాడిని దన్నాలి. ఇలా పంపించి మోషేకి విసుగు వచ్చిద్దా? ఓర్పు ఉంటుందా? మోషే మొండాడు. పాపం దేవుడు ఎన్నిసార్లు చేస్తే అన్నిసార్లు పోయాడు. నేను బాగుపోయా, ఏంది ఆటలాగుంది, నువ్వు వెళ్ళమంటావు, వెళ్తేనో ఆ దరిద్రుడేమో పంపడు. ఏంది ఆట ఏంది? వాడు నువ్వు ఇద్దరు కలిసి నన్ను ఆడుకుంటున్నా, నా వల్ల కాదు పో అని ఆ కర్ర ఆడబడేస్తాడా? లేకపోతే ప్రభువు చెప్పిన ప్రకారం నడుస్తాడా? ఎన్నిసార్లు పోయాడు పాపం. పోయినప్పుడు అంటాడు ఈసారి పంపిస్తాను అంటాడు. తన్నులు తిన్నప్పుడల్లా వాడు అంటాడు ఈసారి పంపిస్తాను అంటాడు. తీరా మళ్ళీ అంటాడు నేను పంపను అంటాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఏంది నాకు ఈ బాధలు, ఏంది నాకు ఈ రిస్కులు, ఏంది నాకు ఈ కష్టాలు, ఏంది నాకు ఈ శోధనలు అని డైలాగ్ వేస్తుంటారు కదా అందరూ.
నాకు కూడా వచ్చిందిలే అప్పుడప్పుడు అట్లాంటి డౌట్లు వస్తుంటాయి, అందుకని నాతో కూడా మాట్లాడుతున్నాడు దేవుడు. రిస్క్ లేకుండా ఏముంటుందిరా సుబ్బయ్య, రిస్క్ లేకుండా ఏముంటుందిరా సుబ్బయ్య? రిస్క్ ఉండాలి నాన్న, కష్టపడాలి నాన్న, పట్టుబట్టాలి నాన్న, అడుగులు వేయాలి నాన్న, 1-4 సార్లు తిరగాలి నాన్న. ఇప్పుడు మీటింగ్ గ్రౌండ్ కోసం ఇంచుమించు 5 నెలలు ఎండాకాలంలో పిచ్చికొక్క తిరిగా మీటింగ్ గ్రౌండ్ కోసం. ఎందుకు? వాడు ఆ మాట అన్నాడే, దూషించాడే, దేవుణ్ణి దూషించాడు, మనల్ని దూషించాడు, వాడి స్థలంలో పెట్టబట్టే కదా. ఏమైనా కానీ అడుక్కున్న సొంత జోలి ఉండాలన్నట్టు దేవుని పని చేయాలన్నా కూడా మనకంటూ ఓన్ ల్యాండ్ కావాలి. కాబట్టి ఇక ఒకరిని దేహి అనే పని లేకుండా దేవుడు సాయం చేయాలని ప్రార్థన చేసి యుద్ధ ప్రాతిపదికన ఎక్కడైనా సరే ల్యాండ్ తీసుకోవాలని తిరిగి 5 నెలలు ఆకలైనప్పుడు 3-4 హోటల్లో ఫుడ్ తిరిగా. అక్కడ స్థలం ఉందంటే, ఇక్కడ స్థలం ఉందంటే, మీటింగ్ గ్రౌండ్ కోసం తిప్పి రాజాపేటలో ఇచ్చాడు. 150 కిలోమీటర్ల అవతల దేవుడు 6 కిలోమీటర్లకు అందుబాటులో పెట్టి 150 కిలోమీటర్ల అవతల తిప్పించాడు. తిరుగురా. ఇప్పుడు ఆ స్థలం ఎలా ఉందంటే నాకు ఆణిముత్యంలా కనపడుతుంది. అదే డైరెక్ట్గా 6-7 కిలోమీటర్ల దూరంలో నాకు డైరెక్ట్గా ల్యాండ్ ఇచ్చినట్టయితే నాకు ఇప్పుడు అది చాలా దూరం అనిపించేది. 7 కిలోమీటర్ల 6 కిలోమీటర్ల అనిపించేది. 150 తీసుకెళ్ళి అర్థమైందా? 150 తీసుకెళ్ళి 6-7కి తెచ్చాడు. ఇప్పుడు అది ఎలా ఉంది? ఇక్కడ ఏలేసాడు వినపడింది అన్నట్టుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదేంది ప్రభా, ఇంత కార్యం చేసావు, ఇంత దగ్గరలో ఇచ్చి, అబ్బా నీకు స్తోత్రం. అదే డైరెక్ట్గా అడిగితే, ప్రభా ఇక్కడ ఇవ్వచ్చుగా ప్రభా, అది ఇవ్వచ్చుగా ప్రభా, అంత దూరం ఏంది ప్రభా అనే డైలాగులు వచ్చాయి. అందుకని 5 నెలలు 150 కిలోమీటర్ల పరిధిలో మొత్తం ఏడాడి పొలాల మీదే ఎండాకాలం అంతా నా మీదే పోయింది. తిరగనిచ్చి కోతవేటు దూరంలో హెల్ప్ చేసినట్టుగా కార్యం చేశాడు. నేను అంటాను, ఇంత తిరుగుడు ఎందుకయ్యా, నాకు అనవసరంగా టైం వేస్ట్, చాకిరి, సింపుల్గా ఏడో ఇచ్చేయచ్చుగా. ఫస్ట్ అది నా దృష్టికి వచ్చేటట్టు చేయొచ్చు. అంటే వైసా నహి హోతా బేటా, రిస్క్ కర్నా, తూ బహుత్ జగ మే ఫిర్నా, నువ్వు తిరగాలరా, నువ్వు చాలా స్థలాలు అట్లా తిరిగి రావాలి నేను చూపించింది దగ్గరగా. అట్లాగా దేవుడు చేసే కార్యాలు అలా ఉంటాయి. ఎక్కడ దొరకట్లేదు అని సర్దుకుంటాడా వీడు, అలానే తిరుగుతూ ఉంటాడా? మొండిగా తిరిగాను, దాచిపెట్టింది ఇచ్చాడు ఆయన. అట్లాగే చేస్తాడు నీకు కూడా. ప్రార్థన చేసి మర్చిపోతాడు, మనం మర్చిపోతాడు అనుకుంటాం, మర్చిపోడు, గుర్తుపెట్టుకుంటాడు, పెట్టుకొని ఇస్తాడులే జవాబు. కాబట్టి సేవలో అయినా అయిపోయింది, ఇక ముగిస్తున్నాను. జీవితంలో అయినా, క్రీస్తుని సంపాదించుకునే విషయంలో అయినా, దేవుణ్ణి అడిగే విషయంలో అయినా, ఎందుకు అలాగా రిస్కులు పెడతాడు, ఎందుకు అలాగా నలగనిస్తాడు అంటే దాని విలువ మనకు అర్థం కావటం కోసం. రెండవది, అలా పోరాడి సాధించుకున్నప్పుడు దొరికే తృప్తి ఉంటుందే, అది వేరు. అది చాలా గొప్పగా ఉంటుంది. కష్టపడి ఒక్కొక్క ఆత్మని ఒక సంఘంగా కట్టి ఒక సమూహంగా వారిని చూసినప్పుడు కలిగే తృప్తి, 10 మంది పిల్లల్ని కన్నా తల్లి బిడ్డలందరినీ చూసుకొని ఎంత లోపల మురిసిపోయిద్దో అట్లా ఉంటుంది. ఆ ఆనందమే వేరు, ఆ తృప్తే వేరు. అయితే రిస్కులు. తమ్ముడు ఏమర్థమైంది తమ్ముడు? మరి ఇప్పుడు ఏమైనా సణుగుదామా, దేవుణ్ణి కొనుగుదామా? ఇందులో మళ్ళీ కొన్ని చేదైన అనుభవాలు, కొన్ని ఊహించని పరిణామాలు, అన్నీ ఎదుర్కోవాలి, తట్టుకోవాలి, నిలబడాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి,
యేసయ్యని గెలుచుకోవాలి, ఆయన పనిలో విజయాన్ని కూడా గెలుచుకోవాలి, సాధించుకోవాలి. తట్టుడి మీకు తీయబడును, తట్టు ప్రతివానికి తీయబడు. ఎప్పటిదాకా తట్టాలి? తలుపు తీసిందాకా. ఎంతవరకైనా. ఇంతవరకు నేను ముగిస్తాను. అక్కడ నుంచి అసలు అంశం స్టార్ట్ అయింది. అది ఆదివారం చెప్తాను. మోకాళ్ళ మీదకి రండి. అంటే ఇప్పుడు దాకా చెప్పింది అంశం కాదంటే అంశమే, సగభాగమే చెప్పాను, ఇంకా సగం ఉంది. నిజంగా ఉంది. ఈసారి సండే చెప్తాను దాని కంటిన్యూషన్. అయితే ఇంకా మళ్ళీ పొడిగించానంటే ఇప్పుడు చెప్పినవన్నీ పోతాయి. అందుకని రండి, మోకాళ్ళ మీదకి రండి. రిస్క్ లేకుండా ఏ పని లేదు. మన త్యాగాన్ని, మన ప్రయాసని, మన ఆసక్తిని, మన సిద్ధపాటుని, మన పట్టుదలని, మన మొండితనాన్ని దేవుడు సవాల్ చేస్తాడు, చూస్తాడు. దేవుడు నిజంగా నీకు తోడై ఉండి నీకు మార్గం సరళపరుస్తాడు అన్నది నిజమే. కానీ ముందైతే కొన్ని ఎదుర్కోవాల్సిందే. ముందు కొన్ని పోరాటాలు ఎదుర్కోవాల్సిందే, కొన్ని సవాళ్ళు ఎదుర్కోవాల్సిందే. అవి ఎదుర్కొంటున్నప్పుడు ఆయన్ని ఒక్కటే అడుగు నువ్వు, నా జీవితము, నా పోరాటము, నా సేవ, నా పరిచర్య నాకు ఎక్కలేనంత ఎత్తైన కొండగా కనపడుతుందయ్యా. ఈరోజు నా కుటుంబ బాధ్యతలు, నా సమస్యలు, నాకున్న బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, అప్పులు, నాకున్న వ్యసనాలు, నాకున్న దురలవాట్లు, వాటి నుంచి బయటపడటం నాకు ఎక్కలేనంత ఎత్తైన కొండలాగుందయ్యా. కానీ ఒక్కటి, ఎక్కాలన్న ఆశ నాకుంది, ఎక్కించగల దమ్మున్న వాడివి నువ్వనే విశ్వాసము నాకుంది. దయచేసి నాకు సహాయం చేయి ప్రభువా, నాకు సహాయం చేయి. అడుగుదాం, మోకాళ్ళేసి దేవుని అడుగుదామా? యథార్థ హృదయాలే రెండు చేతులెత్తి దేవునికి ప్రార్థన చేద్దాం. నా తండ్రి, ఈరోజు నాతో సూటిగా, స్పష్టంగా, తేటగా మాట్లాడావు తండ్రి. నీకు స్తోత్రం, స్తోత్రం అంటే అందరం ప్రార్థనలో ఏకీభవిద్దాం. రండి, మోకాళ్ళ మీదకి వచ్చేయండి బిడ్డ. ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలందరూ కూడా, అవకాశం ఉన్న వాళ్ళంతా మోకాళ్ళ మీదకి వచ్చేయండి నాన్న. కొంచెం సమయం ప్రార్థనలో గడుపుదాం రా తల్లి. నాన్న, నువ్వు పూనుకున్న దేవుని కార్యాలకు కొన్ని ఛాలెంజ్లు ఎదురవుతాయి నాన్న, కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి నాయన, కొన్ని ప్రతికూలతలు ఎదురవుతాయి నాన్న. భయపడొద్దు, వెనకడుగు వేయొద్దు, నిరుత్సాహపడొద్దు. దేవుడు దాచి ఉంచింది శ్రేష్టమైంది నాన్న. దాన్ని అందుకోవాలంటే పోరాటాలతోనే ప్రయాణం ఉంటుంది. యోసేపుకు ఐగుప్తు ప్రధాని పీఠాన్ని దేవుడు సిద్ధపరిచాడు, కానీ అది పెద్ద పోరాటాల మధ్య అందుకోవాల్సి వచ్చింది. ఈరోజు మనకు కూడా సిలువనే ఆయన వాగ్దానం చేశాడు. సిలువ లేకుండా స్వాస్థ్యం లేదు. సిలువ మోయాలి. సిలువ లేకుండా స్వాస్థ్యము లేదు, సిలువ లేకుండా పరలోకము లేదు, సిలువ లేకుండా బహుమానము లేదు. త్యాగము లేకుండా, రిస్క్ లేకుండా, ప్రయాస లేకుండా దేవునిది ఏది కూడా నువ్వు పొందలేవు. గుర్తుపెట్టుకో. సేవలో రిస్కులు ఉంటాయి నాన్న, ఎదురు దెబ్బలు ఉంటాయి, ఆటుపోట్లు ఉంటాయి, కృంగుబాట్లు ఉంటాయి, నిరాశ నిస్పృహలు ఉంటాయి, సవాళ్ళు ఉంటాయి. ఎదుర్కొని నిలబడాలి. కొన్ని పరిస్థితులు నీకు మొండిగా వెంటాడుతానే ఉంటాయి, అవి మారినట్టుగా ఉంటాయి. గుర్తుపెట్టుకో, దేవుడు నీకు ఛాలెంజ్ ఇచ్చాడని. ఒక పక్క ఆ సమస్య నిన్ను పీడిస్తా ఉన్నా, వేధిస్తా ఉన్నా, కృంగదీస్తా ఉన్నా, దాన్ని లక్ష్య పెట్టకుండా నువ్వు ఆయన వైపు చూస్తూ, నా తండ్రి, నీ కొండను ఎక్కకుండా నన్ను వెనకలాగేవి ఎన్నో ఉన్నాయి, అది ఎక్కలేనంత ఎత్తైన కొండగా నాకుంది, దయచేసి నాకు నీ హస్తం తోడుగా ఉంచిన నా కొండ ఎక్కించు. ఏది నీ ముందు సవాల్గా ఉందో, ఏది నీ ముందు ఛాలెంజ్గా ఉందో పెట్టు, దేవుని ముందు పెట్టు, దేవునికి ప్రార్థన చేయి. ఖచ్చితంగా నీ కోసం నా తండ్రి దిగి వస్తాడు. ఆయన దిగి వస్తాడు. నీ వల్ల కానిది నీ చేతితో, నీ చేయి పట్టుకొని దేవుడు ఒక చేయి ఆయన పట్టుకొని మరో చేత్తో నీ చేత చేపిస్తాడు. అప్పని నీ చేతే చేపిస్తాడు. నిన్ను గెలిపిస్తాడు. అయితే నువ్వు ఆయన పాదాలు
పట్టుకోవాలి, ఆయన పాదాలు వెతకాలి, ఆయన అడగాలి, ఆయన తలుపు తట్టాలి. అడుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ప్రేయర్ మానొద్దు, ప్రేయర్ చేయండి. ప్రేయర్ చేయండి. నా తండ్రి, నా ముందు పెను సవాళ్ళు ఉన్నాయి, పెద్ద పెద్ద ఛాలెంజ్లే ఉన్నాయి. వాటిని నేను రీచ్ అవ్వాలి ప్రభా. నాయన హెల్ప్ చేయండి, నాకు సహాయం చేయ తండ్రి అంటూ అడుగుదాం. తండ్రిని గోజాడుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా ప్రార్థనలో ఉండండి. ప్రార్థన చెయ్యమన్నాను, కూర్చొని ఆలోచించమల్లా. చేయండి, ప్రేయర్ చేయండి. ఇక నేను ప్రార్థన చేస్తాను, ముగిస్తాను. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ. గుర్తుపెట్టుకొని నిన్ను అడ్డుకోవడానికి దయ్యాలను కూడా అనుమతిస్తాడు. అయ్యో పక్క పీడిస్తూ ఉంటాయి, నీ మీద అటాక్ చేస్తూ ఉంటాయి. అయితే దేవుడు వదిలేశాడని అనుకోవద్దు, దేవుడు వదిలేశాడని మాత్రం అనుకోవద్దు. కొన్ని దుష్టశక్తులు ఎదురొస్తుంటాయి. ఎదుర్కొని దేవుని హస్తం పట్టుకొని, దేవుని చేతితో బలం పొందుకొని వాటిని తుత్తునియలు చేస్తూ ముందుకు సాగిపోవాలి. నిరాశ, కృంగుబాటు, అలసత్వం వస్తాయి. తెస్తాడు సైతాన్ గాడు, తెస్తాడు. ఇక నా వల్ల కాదనిపిస్తాడు, బతకలేననిపిస్తాడు, సస్తే బాగుండు అనిపిస్తాడు, ప్రాణం పోతే బాగుండు దేవుడా, నేను బ్రతకలేను తండ్రి అనిపిస్తాడు సైతాన్ గాడు. వాడు మకరం, వాడు మొసలే. అక్కడ నువ్వెలా స్పందిస్తున్నావో చూస్తాడు. అయినా సరే యేసయ్యా, నేను నీ వైపు చూస్తున్నాను. ఎన్ని దయ్యాలు ఏకమై వచ్చినా, ఎన్ని దుష్టశక్తులు నన్ను కృంగదీసినా, నీ పాదాలను పట్టుకొని ఉంటాను. నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకుంటాను. నీ కృప మీద ఆధారపడతాను. నన్ను చెయ్యి విడవద్దయ్యా, నీకు దండం పెడతాను, నన్ను చెయ్యి విడవద్దు అంటూ. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ. చక్కని ప్రభు నీ మోము చూడా, చక్కని ప్రభు నీ మోము చూడా. నీ కొరకేనే వెదికేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకేనే వెదికేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మోర వినవా, నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేద్దాం. ముందు చెప్పింది గుర్తుపెట్టుకోండి. ఏ సంఘము నాయకుల్ని పంపదో, ఏ సంఘము సేవకుల్ని సిద్ధపరచదో, ఏ సంఘము అనేక ప్రాంతాలకు పరిచర్యను వ్యాపింపజేయదో, ఏ సంఘము తీతు, తిమోతి, ఎఫప్రోదితు మొదలైన వారిని లేపదో, ఆ సంఘము ఆత్మీయ జడత్వంతో ఉన్న సంఘము, బ్రతికి ఉండి చచ్చిన సంఘము అని ముందు ఆస్వాల్డ్ జే స్మిత్ గారి యొక్క వ్యాఖ్య, ఆ విషయాలు ప్రస్తావించాను. మన వంతుగా మన బాధ్యత ఉంది. మనం ఇంకా అనేక దైవజనులకు సపోర్ట్ చేయాలి. కొంతమందికి చేశాం, స్వయం పోషక సంఘాలుగా అయ్యారు. మరి కొంతమందికి మనం చేయూతనివ్వాలి. అనేక మందిని మనం ఆయా ప్రాంతాలకు సేవకై పంపాలి. మరి సేవకు సిద్ధమై వెళుతున్న వాళ్ళు, చేస్తున్న వాళ్ళు కూడా బాధ్యతగా స్పందించాలి. ఏదో బ్రతుకు నడుస్తుంది కదా, బ్రతుకుతున్నాం ఈ వంకతో అన్నట్టుగా ఉండకూడదు. ఆత్మల కొరకు బ్రతకాలి. క్యారెక్టర్ జాగ్రత్తగా కాపాడుకోవాలి, సాక్ష్యం కాపాడుకోవాలి, మాటలు జాగ్రత్తగా చూసుకోవాలి. పరిశుద్ధుల డబ్బు మనం స్వతంత్రించుకుంటున్నప్పుడు అందుకు తగిన న్యాయం చేయాలనే బాధ్యతతో వ్యవహరించాలి. సిద్ధపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, మా బిడ్డలందరినీ కూడా నీవు దర్శించు నాయన. అందరితో అన్ని విధాలా మాట్లాడావు ప్రభువా.
మా బిడ్డలందరికీ బలాభివృద్ధి కలిగించు నాయన్న. నువ్వు మా కోసం అడుగులేస్తావయ్యా. మా చేతులు పట్టుకొని నువ్వే మేము దాటలేని సాగరాన్ని దాటిస్తావు, ఎక్కలేని ఎత్తైన కొండపైకి ఎక్కిస్తావు, చెయ్యలేని బలమైన శూర కార్యాలు నీ చేతితో మమ్మల్ని పట్టుకొని మా చేతని నువ్వు చేపిస్తావు. నా తండ్రి, నువ్వు శక్తి గలవాడో. నా నమ్మకం నా శక్తి మీద కాదయ్యా, నా నమ్మకం నీ శక్తి మీద, నా నమ్మకం నా జ్ఞానం మీద కాదయ్యా, నా నమ్మకం నీ జ్ఞానం మీద, నా నమ్మకం నా తెలివితేటల మీద కాదయ్యా, నా నమ్మకం నీ తెలివి మీద, నీ వివేచన మీద, నా నమ్మకం నా బలం మీద కాదయ్యా, నా నమ్మకం నీ బలం మీద. నా నమ్మకత్వం నా నమ్మకత్వం మీద కాదయ్యా, నా నమ్మకం నీ నమ్మకత్వం మీద. నా తండ్రి, నా నమ్మకం నా పరిశుద్ధత మీద కాదయ్యా, నా నమ్మకం నీ పరిశుద్ధత మీద, నీ నీతి మీద. నీకు వందనాలు. శత్రువు నాకంటే బలవంతుడు కావచ్చు, కానీ వాడిని పడగొట్టే బలం నాకు ఇవ్వగలవు. నాలో నువ్వు ఉండగలవు, నాకు జయాన్ని ఇవ్వగలవు. నా మార్గంలో నాకు ఎదురుగా ఉన్న శోధనలో తొలగించి నాకు విజయాన్ని ఇవ్వగలవు. నలువైపుల నుండి నాకు నీ సహాయం పంపగలవు. నమ్ముతున్నాను. ఈ పోరాటం ఆగదు. అడుగు వెనక్కి తిప్పే ప్రసక్తే లేదేసయ్యా. ఏమైనా కానీ అడుగు వెనక్కేసే ప్రసక్తే లేదు. మొదలుపెట్టా, అది తుదముట్ట నెరవేరు వరకు నీవే నాకు కృపనివ్వమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. పైకి లేచి నిలబడ. నీ జీవనయానంలో నీకు ఎదురవుతున్న పోరాటాలలో భయపడకు బిడ్డ, కృంగిపోకమ్మా. ఈరోజు నీకు అమావాస్య చీకటి గమ్మినట్టు ఉండొచ్చు నాన్న, కానీ ఏసేయమన్నాడు తెలుసా? నేను నీకు తోడై ఉన్నాను, అమావాస్య నాడే కొమ్ము ఊదన్నాడు. అంటే ఏంటి తెలుసా? వెలుగేమీ కనబడని అంధకారంలో నువ్వు ఉన్నావు, నీకు దారితే నేను అర్థం కావటం లేదు. అయినా సరే నువ్వు కొమ్ము ఊదు. ఎందుకో తెలుసా? అమావాస్య వచ్చింది అంటే నెక్స్ట్ రాబోతుంది పౌర్ణమి అని మర్చిపోవద్దు. నెక్స్ట్ రాబోతుంది పౌర్ణమి కదా. నీ చంద్రుడు పూర్ణ ప్రకాశంతో మళ్ళీ పరిపూర్ణంగా వెలిగే రోజు రాబోతుంది. అమావాస్య అయిపోయిన మరుసటి రోజు నుంచి ఏం జరిగింది? చంద్రబింబం కొంచెం కొంచెంగా ఓపెన్ అవుతూ ఉంటుంది. అవునా? చెప్పరేమండి? అందుకే అమావాస్య నాడు కొమ్ము ఊదన్నాడు. ఈరోజు అమావాస్య అనుభవాల్లో నువ్వు ఉంటే భయపడకు. దేవుని బట్టి కొమ్ము ఊదు. దేవుని మహిమ నీ మీదకి వస్తుంది, ఆయన తేజస్సు నీ మీదకి వస్తుంది. పూర్ణ వెలుగుతో నువ్వు ప్రకాశిస్తావు. అంతేగాని చంద్రబింబాన్ని నల్ల మబ్బులు కమ్మేసినప్పుడు ఆగిపోనట్టే నువ్వు కూడా ఆగిపోవటానికి వీల్లేదు, కృంగిపోవటానికి వీల్లేదు, లొంగిపోవటానికి వీల్లేదు, అడుగు వెనక్కేయడానికి వీల్లేదు. నేను పాదాలు పట్టుకో, ఆయన తలుపు తట్టు, కన్నీళ్లతో తట్టు. నువ్వు కదిలిందాక నిన్ను వదలను ప్రభువా అని మొండికపడు. నువ్వు కదిలిందాక నిన్ను వదలను ప్రభువా అని మొండికపడు. ఏ పరిస్థితుల గురించైనా అంతే. చూస్తూ ఉంటాడు అట్లా. అయిపోయింది, ఇంకేమీ లేదన్న ఆఖరి క్షణాన్ని పట్టుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తెస్తాడు బయటికి. విశ్వాసంతో నిలబడితే మెచ్చుకుంటాడు. అల్ప విశ్వాసంతో సందేహపడితే, అల్ప విశ్వాసం ఎందుకు సందేహపడ్డావు, నేను లేనా అంటాడు. నా విశ్వాస ఓడయాత్ర కొనసాగించేసు తుఫానులైనా పెనుగాలులైనా తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు
నా యాత్రను. పరిశుద్ధ ప్రభువా, నీ బిడ్డలందరినీ ఈ విధంగా చెప్పి బలపరిచినందుకు నీ కృతజ్ఞతలు. ముఖ్యంగా నన్ను ప్రోత్సహించినందుకు నీకు చాలా 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 థ్యాంక్స్ చెప్తున్నాను. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. వెనకడుగు వేసే